నాతో సహా అన్నా నేను, నాతో సహా కొన్ని అందరికి మనందరికి కొన్ని ఎథికల్ ఇవి ఉన్నాయి కదండి, ప్రిన్సిపల్స్. నేను మై సెల్ఫ్ కాల్డ్ వన్ ఆఫ్ ది సిట్స్ ఆఫీసర్. ఏదైతే ఈ సిట్ ఆఫీసర్లు 5-6 ఉన్నారో అందులో ఒక ఆయనకి నేను ఫోన్ చేసి, ఏమండి ఒకవేళ ఆల్కహాల్ ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉండుంటే, ఇఫ్ యూ హ్యావ్ ఫౌండ్ అవుట్ సంథింగ్ ఆల్కహాల్ ఇన్ ద పోస్ట్ మార్టం రిపోర్ట్, ప్లీజ్ లెట్ అస్ నో. వాళ్ళ ఫ్యామిలీతో మేము కొంతమంది రిలీజియస్ లీడర్స్ కలిసి వచ్చి వీ కెన్ టాక్ టు యూ. మీరు ఇన్వైట్ చేస్తే మేము వస్తాము, మాట్లాడతాము, ఇది పెద్దది అవ్వకుండా చేద్దాం, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని రక్షించాల్సిన అవసరం ఉంది కదా అని నేను 3 సార్లు ఫోన్ చేశానండి. ఒకసారి నాకు డిఎస్పీ గారితో అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ ఒక్కసారి కూడా నేను అనుకోకుండా నేను వెళ్ళి కలవలేకపోయాను. ఆ తర్వాత సడన్ గా మీడియాలో సీసీ ఫుటేజ్ వచ్చింది. ఆ సీసీ ఫుటేజ్ కూడా నేను వెంటనే ఫోన్ చేశాను, ఏమంటే సీసీ ఫుటేజ్ వచ్చింది, నేను నిన్నే కదా ఫోన్ చేశాను, ఏదైనా ఉంటే చెప్పమని అని అడిగితే, సీసీ ఫుటేజ్ మాకు సంబంధం లేదండి, పోలీసులకి మాకు సంబంధం లేదు, వాళ్ళు వేరే సోర్స్ నుంచి తీసుకున్నారు అన్నారు. బట్ ఇప్పుడు పోలీస్ నుంచి మళ్ళీ చెప్తున్నారు ఏమిటంటే, మేమే సీసీ ఫుటేజ్ ఇచ్చాం మీడియాకి, అంటే దీని వెనకాల ఏమి ట్రాన్స్పరెంట్ గా ఉండటం కోసం ఇచ్చామని అంటున్నారు. మరి ఇంకా మనం ఎవరు కుటుంబ ప్రైవసీని కాపాడగలిగాం మనం? సోనియుడు గారు రైట్, ఒక్కసారి కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి, వీటి మీద కూడా అనుమానం ఉంది. ఈసారి ఒకసారి మళ్ళీ ట్రాన్సాక్షన్స్ ప్లే చేయగలుగుతారా? ఎస్టాబ్లిష్ అయిపోయింది కదండి, ఇంకా దాని మీద ఏముంది, ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఆయన తాగి డ్రైవ్ చేశాడు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది అకార్డింగ్ టు పోలీస్. అంటే ఇంకా కూడా మీరు అంటున్నారు ఆ కుటుంబానికి ప్రైవసీ విషయం కాదు, ఒక విషయం ఇక్కడ మీకు భార్యతో ఉంది కాబట్టి మీరు చాలా క్లియర్ గా మనం ఇంకా దీన్ని లాగ్ చేయాల్సిన అవసరం లేదు, కంక్లూజన్ వచ్చిందని అంటున్నారు. కానీ ఇంకా అనుమాన పడే వాళ్ళు ఉన్నారు, ఇంకా దీనిపైన క్వశ్చన్స్ రేజ్ చేసే వాళ్ళు ఉన్నారు, అసలు అక్కడ ప్రవీణే కాదనే వాళ్ళు ఉన్నారు, ఇంకా కూడా అనుమాన పడే వాళ్ళు ఉన్నారు. లేదు, నేను పర్సనల్ గా చెప్తున్నాను, ఇన్వెస్టిగేషన్ లో నాకు ఎటువంటి సందేహాలు లేవు. ఓకే, నేను చెప్తున్నా, ఇన్వెస్టిగేషన్ లో నాకు ఎటువంటి సందేహాలు లేవు. వాళ్ళు ఏం ప్రజెంట్ చేశారో దాన్ని నిజమని నేను నమ్ముతాను. అంటే అది యాజ్ ఎ సిటిజన్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు బిలీవ్. రైట్, జాన్ గారు మీరేం చెప్తారు? సార్, ఇన్వెస్టిగేషన్ సక్రమంగా జరిగింది అనుకుంటున్నాం మేము. ఓకే, ఇప్పటి వరకు ఒక పాస్టర్ కుటుంబాన్ని ఎవరు పరామర్శించలేదు. పాస్టర్ కుటుంబం దానికి వెళ్ళి ఏ లీడర్ కేఏ పాల్ గారు కానీ ఎవరు వెళ్ళి మాట్లాడలేదు. ఇప్పుడు కేఏ పాల్ గారు కోర్టుకు వెళ్లే ముందు వాళ్ళ కుటుంబంతో కలిసి మాట్లాడాలి. ఫస్ట్ కేఏ పాల్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చి పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముందో పూర్తి వివరాలు తీసుకొని ఛార్జ్ షీట్ మొత్తం తీసుకొని చదివి ఎంతమందిని వాళ్ళు పరీక్షించారు, ఐడెంటిఫై చేశారు, ఎంతమందితో మాట్లాడారు, వివరాలు తీసుకున్న తర్వాత ఫిల్ అయ్యాలి. ముందే ఫిల్ చేస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు పాస్టర్ గారు ఎవరో మాట్లాడారు మధ్యలో, మేము నమ్ముతున్నాము అని చేస్తున్నాము కానీ సార్ చెప్పండి, కానీ మాకు చిన్న డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ పోలీసు వారు క్లియర్ చేయలేదు. ఆ వీడియోలు కూడా పోలీసు వారే రిలీజ్ చేశామని చెప్పారు అని చెప్తున్నారు. అంటే నేనేమంటున్నానంటే, పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ లో డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కొన్ని రిలీజ్ చేస్తే కొన్ని బయటకు వస్తారని చేయొచ్చు, కొన్ని జనాలకి ఇస్తే వాళ్ళు కామ్గా ఉండొచ్చు అని చేయొచ్చు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లో మీడియా వాళ్ళు కానీ ఎవరు కానీ మధ్యలో చెప్పరు. ఒకటి ఇంకోటి ఏంటంటే, ఈ 2 రాష్ట్రాల జనాలు ఇప్పటికి కూడా కామ్ అయిపోయి ప్రశాంతంగా ఉన్నారంటే అది మీడియా చొరవని. ఎందుకంటే మీడియా ఆర్టీవీ కానీ బిగ్ టీవీ కానీ మాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది, మాకు జనాలకి, క్రైస్తవులకు ఇది జరుగుతుంది, ఇది జరిగింది, ఇది జరుగుతుంది, అందరి డౌట్లు కానీ అవన్నీ చేస్తున్న ఆర్టీవీ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. క్రైస్తవ సమాజం తరఫున నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆర్టీవీ వారు చేస్తున్న ఇన్ని 21 రోజుల నుంచి ఆర్టీవీ ఒక్కటే మా కోసం మా గలం విప్పుతుంది. మా క్వశ్చన్స్ కానీ ఆన్సర్స్ కానీ జనాలకు తీసుకెళ్తుంది. ఆర్టీవీ ద్వారా చాలా మంది పేనిక్ కాకుండా ఉన్నారు ఇప్పుడు కామ్గా. ఈ ఆర్టీవీని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అలాంటి పోలీసు వారు కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఒక పోలీసు వారు ఒకవేళ మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పోలీసు వారు పోస్ట్ మార్టం పంపించారంటే మన ముందర ఫర్దర్ గా కోర్టులు ఉంటాయి, ఫర్దర్ గా న్యాయస్థానాలు ఉంటాయి. మనం క్రిస్టియన్ లీడర్ గా, క్రైస్తవుని సోదరునిగా, సోదర భావంతో అవి తీసుకొని కోర్టుకు వెళ్ళి మనం తీసుకున్నాం. అంతే తప్ప ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ రావాలి, మళ్ళీ బయటకు వెళ్ళాలి, మళ్ళీ గలాట చేద్దాం, మళ్ళీ గొడవ చేద్దాం అన్న పరిచయం మంచిది కాదు. రైట్, థ్యాంక్ యూ జాన్సన్ గారు. జోసెఫ్ గారు మీరు చాలా కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే హీ ఈజ్ వెరీ రెస్పాన్సిబుల్ సిటిజన్, వెరీ రెస్పాన్సిబుల్లీ స్పీకింగ్ టువర్డ్స్ సిటిజన్. మనకేం కావాలండి? శాంతి, సమాధానం, అంతే. ఇకపై ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకునే బాధ్యత ఇలాంటి పెద్దలది. ఎందుకంటే ఇప్పుడు అందరు బయటకు వస్తారు, అందరూ తాగుతారు, తాగే స్వేచ్ఛ కూడా ఉంది, కానీ తాగి నడిపే
ఏదైతే క్రమం ఉందో అది ఇంట్లో చేసుకోవాలి, బయట చేసుకోవద్దు, బయట రావద్దు. కానీ నేను అది ఆయన తాగాడో ఐ షుడ్ నాట్ డిస్క్లోజ్. ఇంకొకటి ఏంటంటే శాంతి సమాధానం అతని ఫ్యామిలీ, ముఖ్యమైనది ఫ్యామిలీ. వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారో తీసుకోండి. ఇప్పుడు కే పాల్ గారు అన్నారు పిల్లు వేస్తానండి, వెయ్యండి, ఇందులో అభ్యంతరం ఏం లేదు, తీసుకుంటారు, తీసుకోవాల్సిందే, పిల్లు వేయాల్సిందే. ఎందుకంటే మీకు డౌట్ ఉంది, అనుమానాలు ఉంది. కానీ సొసైటీని మీరు లాగకండి. ఇది ఏదైతే పీస్ఫుల్ సొసైటీ ఉందో ఎవ్రీబడి హ్యాస్ టు డూ దేర్ వర్క్. మీరు మీ పని చేయండి. ఇలాంటి పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని చేయండి. రోడ్డు మీద రాకండి. మీకు ఒక స్థలాలు ఉంది, చర్చ్ ఉంది, చర్చ్ గ్రౌండ్స్ ఉంది, అక్కడ పెట్టుకోండి, లోపల పెట్టుకోండి. బయట పెట్టుకుంటే ఏమవుతుంది, ఓకే మళ్ళీ వీళ్ళు ఏదో రచ్చ చేయబోతున్నారు, లేకపోతే ఏదో ఘర్షణ జరగబోతుంది, లేదో ఒక లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాబోతుంది. అది చేయకుండా మీరు లోపల ఏది చేసినా పర్లేదు. డోంట్ డిస్టర్బ్ ద సొసైటీ. వితౌట్ డిస్టర్బింగ్ ది సొసైటీ యూ హ్యావ్ డౌట్స్. అందరికి ఉంటుందండి, నాకు కూడా ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. ఆ డౌట్ని వ్యక్తపరిచే తరిక ఉంటుంది, ఆ తరికల్లో వెళ్ళండి. యూటిలైజ్ ద సిస్టమ్, ఆ సిస్టమ్తో ఫాలో అవ్వండి, చాలా అంతే. ఎందుకంటే డోంట్ డిస్టర్బ్ అదర్స్. వేరే వాళ్ళకి మీరు ఛాన్స్ ఇవ్వకండి. ఇప్పుడు మీరు బయటకు వచ్చారంటే ఏమవుతుంది, ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్స్ డెఫినెట్లీ దాన్ని ఆ టార్గెట్గా తీసుకుంటాడు. వాడు ఏం చేస్తాడు, నాకు ఒక ఛాన్స్ దొరికింది, వీళ్ళందరూ బయటికి వచ్చారు, వీళ్ళు మళ్ళీ రెచ్చగొడుతున్నారు అనే ఒక ప్రసంగం స్టార్ట్ అవుతుంది. వాడు ఏం చేస్తాడు, నెగిటివ్ పోర్ట్రే చేస్తాడు. వీళ్ళు బయటికి వచ్చి దేని గురించి, న్యాయం గురించి. కానీ ఆపోజిట్